నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సీనియర్ జర్నలిస్ట్ జ్యోతిర్మయి గుండావజ్జల్ గారు ఉన్నారు. నమస్తే మేడం. మేడం, అంటే కొంతమంది ట్రెండింగ్ కపుల్ ఉంటారు. అంటే వాళ్ళు స్క్రీన్ మీద కనిపించారన్నా, వాళ్ళ మాటలు అన్నా సరే, జనాలందరూ కూడా చాలా ఆసక్తిగా వింటుంటారు, చూస్తుంటారు. అందులో వన్ ఆఫ్ ది కపుల్ పవిత్ర, నరేష్. ఇప్పుడు నరేష్ గారి బర్త్‌డే సందర్భంగా పవిత్ర, నరేష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే అవి సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా తీసుకుంటున్నారు. అంటే ఏవో ఆయన స్టామినా గురించి ఆవిడ మాట్లాడారంట. అంటే ఆవిడ మాట్లాడిన ఎలా మాట్లాడారో తెలీదు గానీ, బయటకు పోర్ట్రే అయింది మాత్రం వేరేగా అయిందని నెటిజన్స్ అనుకుంటున్నారు. మీ అభిప్రాయం చెప్పండి. నెటిజన్స్ ఏముందమ్మా, సబ్జెక్ట్ దొరికితే చాలు. ఈరోజు రేపట్లో ఒక మాట మనం మాట్లాడకూడదు అని మనం నిర్ణయించుకోవాలి. ఏది మాట్లాడితే ఏ విధంగా వెళ్తుంది అనేసి మన చేతుల్లో ఉంది. జస్ట్ అసలు నోటిగుండా అంటే 6 అంగుళాల నాలుక అదుపులో ఉంటే 6 అడుగుల మనిషి అదుపులో ఉంటారు అని చెప్తారు పెద్దలు. ఇక్కడ నాలుక అదుపులో లేకపోవడము చూసుకొని ఎక్కడ ఏం మాట్లాడాలి అనేది పవిత్ర గారు కోల్పోయినట్టుగా అని కనిపిస్తుంది. పాపం ఆవిడ సదుద్దేశంతోనే అనుండొచ్చు. బట్ ది రిసీవింగ్ కెపాసిటీ ఏదైతే జనాల్లో ఉన్నారో అది ఎవరికి కావాల్సిన వాళ్ళు రిసీవ్ చేసుకొని దాన్ని ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన స్టఫ్ దొరికినట్టు అంటే పాప్కార్న్ సినిమా థియేటర్కి వెళ్తే పాప్కార్న్ బకెట్ చేతిలోకి ఇచ్చినట్టు దొరికిపోయారు. ఆవిడే పాప్కార్న్ మన చేతిలో ఇచ్చింది, మనం ఈరోజు తింటున్నాము. అంతే. సో బట్ ఎలా ఇప్పుడు ఆవిడ ఏం మాట్లాడింది అనే దాని గురించి నేను ఐ డోంట్ వాంట్ టు డీప్గా ఆ మాటలు ఏంటి, ఆయన స్టామినా, మేము స్టాఫ్ తట్టుకోలేము, నేను తట్టుకోలేను 10 మందికి ఈక్వల్గా అని చెప్పి ఆవిడ ఏదైతే మాట్లాడుతుందో అది ఇర్రెలవెంట్ ప్లాట్ఫామ్, అది చెప్పాల్సిన ప్లాట్ఫామ్. తర్వాత నేను షర్ట్ ఇచ్చాను గిఫ్ట్గా ఏదో చెప్పినట్టున్నారు, షర్ట్ గిఫ్ట్గా ఇచ్చాను అని చెప్పినట్టున్నారు. అంటే కామెడీ పండించవచ్చు, మనం సబ్జెక్ట్ కాకూడదు. ప్రజలకి, నెటిజన్స్కి మనం సబ్జెక్టుని ఇవ్వాలి. మన సినిమాల గురించి, మన ఐడియాల గురించి. అయిపోయింది, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, చేసుకోవాలనుకున్నారు, రిలేషన్లో ఉన్నారు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు అయిపోయినాయి, చేసుకున్నారో లేదో నాకు తెలియదు, చేసుకున్నాము అనే భ్రమలో ప్రజల్లో ఉంచారు. ఓకే, దట్ అండ్ ఆల్ దేర్ పర్సనల్ ఇష్యూ. ఒక సెలబ్రిటీ అనగానే సెలబ్రిటీలు ఏం చేసినా అదొక న్యూస్ స్టేజ్ దాటిపోయి ఇప్పుడు న్యూసెన్స్ స్టేజ్కి వచ్చేసింది. న్యూస్ అనేది అయిపోయింది, న్యూస్ దాటిపోయి న్యూసెన్స్ స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు మాట్లాడడం కూడా అదే న్యూసెన్స్ కిందకే వస్తుంది. ఏం మాట్లాడాలి, ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయాలి, మనం చెప్పాలనుకున్నా. ఆవిడ ఏం చెప్పాలనుకున్నారు? పాపం ఆవిడ చెప్పాలనుకున్నది ఆయన్ని పొగడాలనుకున్నారు. ఆయన్ని, నరేష్ గారిని పొగడాలి అనుకున్నారు. ఆయన బర్త్డే సందర్భంగా ఇచ్చిన ఏదైతే వేదిక ఉందో ఆ సెలబ్రేషన్స్ వేదిక మీద ఆయన పొగడాలి అని అనుకున్నప్పుడు అది స్లిప్ అయినారా, లేకపోతే ఇంటెన్షనల్గా మాట్లాడారా, లేదు జస్ట్ టంగ్ స్లిప్ అయిందనే అనుకుంటున్నాను. అంటే కొంతమంది కూడా ఇలా అనుకుంటున్నారు మేడం, వాళ్ళకి ఇప్పుడు న్యూస్ ఏం లేదు, పబ్లిక్లో వాళ్ళు ఉండాలనుకుంటున్నారు, ఏదో ఒక మ్యాటర్ ఇవ్వాలి. మేబీ ఆ పబ్లిక్ గెయినింగ్ కూడా అయి ఉండొచ్చు కదా. అటెన్షన్ సీకర్ అంటే ఫ్రమ్ ది బిగినింగ్ నరేష్ గారు, అంటే ఐ డోంట్ వాంట్, పవిత్ర కన్నా కూడా నరేష్ గారు అటెన్షన్ సీకర్ అన్న విషయం అందరికీ తెలిసిన విషయం. పర్టికులర్గా ఈరోజు మీరు నేను చెప్పుకోవడం కాదు, గత చాలా సంవత్సరాలుగా వివిధ ప్లాట్ఫామ్స్లో ఆయన అటెన్షన్ సీకింగ్ కోసం ఏం చేస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇంకా అది పీక్ స్టేజ్కి వచ్చేసి ఆయన బర్త్డే సెలబ్రేషన్స్, ఆయన ఈ ఏజ్లో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు, ఎవరైనా చేసుకుంటారు, అదే తప్పు కాదు, నేరం కాదు, ఘోరం కాదు. బట్ ఆవిడ ఏం మాట్లాడింది, అదే అటెన్షన్ సీకింగ్ కోసము ఏం మాట్లాడారు, ఏం పదజాలం ఉపయోగించారు, తర్వాత ఆ పదజాలం జనాలు నార్మల్గా వదిలేయకుండా వాళ్ళని బండకేసి ఉతికి అంటే నార్మల్గా అంటే వదిలేస్తారు మేడం. ఇప్పుడు నేను తట్టుకోలేను ఆయన స్టామినా అంటే అది ఎలా అర్థం చేసుకుంటారు ఎవరైనా కానీ? ఇందులో ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది మౌనిక. ఎవరు రిసీవింగ్ కెపాసిటీ, ఏ యాంగిల్లో రిసీవ్ చేసుకుంటున్నాము, ఏ యాంగిల్లో మనము రిలీజ్ చేస్తున్నాము మన యొక్క వాయిస్ని, మన యొక్క దాన్ని ఏమంటారు ఎమోషన్స్ని కానీ, లేకపోతే ఏ వాయిస్లో మనం ఎలా రిలీజ్ చేస్తున్నాము,
దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాము. సో ఎవరి రకంగా బట్ ఆ పర్టికులర్ పదం ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసరికి జనాలు ఆగిపోతున్నారు అనమాట. నేను తట్టుకోలేను అనేది అక్కడి వరకు వాళ్ళకి చాలు. చాలు. అంతకు మించి దాన్ని మ్యాక్సిమం భూతద్దంలో వేసి చాలా టాపిక్స్ ఉన్నాయి మాట్లాడుకోవాలంటే. కాకపోతే జనాలు ఏది ఇష్టపడుతున్నారు ఆ టాపిక్ గురించి మాట్లాడితే వాళ్ళకి ఇంకా క్రిస్పీగా ఉంటుంది అనే దాని గురించి మనం టాపిక్ మాట్లాడుకోవచ్చు. కానీ బట్ ఇట్స్ నాట్ దట్ మచ్ రిలేటెడ్. నరేష్ గారికి ఆల్రెడీ ఆయనకు ఒక మంచి యాక్టర్గా హీస్ ప్రోవెన్ యాక్టర్, గుడ్ యాక్టర్. ఇప్పుడు అదే కదా మేడం మనం మాట్లాడుకునేది. నార్మల్ ఇప్పుడు రోడ్ మీద వెళ్ళే వాళ్ళు ఏం బూతులు మాట్లాడినా ఎవరు చూడరు, పట్టించుకోరు, పక్క నుంచి వెళ్ళిపోతారు. కానీ ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నవాళ్ళు ఏం మాట్లాడినా సరే జనాలు క్యాప్చర్ చేస్తారు వాళ్ళు ఏమంటున్నారు. ఎందుకంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సర్టన్లీ ఆ సెలబ్రిటీ హోదాలో ఉండేటప్పుడు మీరు నేను మాట్లాడుకుంటే దాని గురించి ఎవరు ఏం పట్టించుకోకపోవచ్చు. బట్ పర్టికులర్గా అందులో సినిమా అనేది ఒక మాధ్యమం, మెయిన్ మాధ్యమం నవేడేస్. ఈ మాధ్యమంలో కూడా సోషల్ మీడియా ఎంత వచ్చేసిందంటే ఇట్స్ ఆక్యుపైడ్ ద వరల్డ్ ఆల్మోస్ట్. సో ఈ టైంలో ఏది మాట్లాడకూడదు, ఏది మాట్లాడితే ఎలాంటి సిగ్నల్స్ ఏదైనా కానీ ముందు ఎప్పుడైనా చెడు చాలా వేగంగా వ్యాపిస్తుంది, మంచి అనేది స్లోగా వ్యాపిస్తుంది. ఈ చెడుగా ఏది చెడు అనేది కూడా కాదు, అది ఇట్స్ నార్మల్. బట్ ఈ జనాలు రిసీవ్ చేసుకోవడము, చెడుగా రిసీవ్ చేసుకోవడం బ్యాడ్ అంటే దాని ఆ బయలాజికల్ నీడ్, అది ఏం మాట్లాడుతున్నారు ఏంటి దాంట్లో ఇంత అర్థం ఉందా అనేది ప్రజలు వాళ్ళే దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ అండ్ దే ఆర్ వెరీ అట్రాక్టివ్ టు సెలబ్రిటీస్ వాయిస్. సో దాన్ని ఇలా పవిత్ర ఇంత ఇలా ఓపెన్గా చెప్పకుండా ఉండాల్సిందే. అది ఏ ఇంటెన్షన్తో అయినా కానీ ఒక మాట జారే ముందు నాలుగు బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా దాన్ని మనం స్టాప్ చేయలేము. ఎంతవరకు కావాలంటే అంతవరకు ట్రోల్ చేసుకోవచ్చు. ట్రోలింగ్ అవుతుంది ఆల్రెడీ. బట్ కొంత అదుపులో ఉంచుకోవాలి. ఏం మాట్లాడితే మనం ఏ ఏజ్లో ఉన్నాము, ఏ స్టేజ్ దాటాము, మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఇదేనా, ఎలాంటి సిగ్నల్స్ని బయటకు తీసుకెళ్తున్నాము, మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం దీని ద్వారా అనేది ఆలోచించుకోవాలి.